21 సంవత్సరాల వయసులోపు వారికి మద్యం అమ్మడం, సరఫరా చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ విజయవాడ BSNL ఆఫీస్ ఎదురుగా గల అంబికా వైన్ షాప్ వారికి మాత్రం ఇవేవీ పట్టడం లేదు. యథేచ్ఛగా యువతకి మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఈ మద్యం కొనుక్కున్న ఈ విద్యార్థులంతా కూడా SRR కాలేజీకి చెందిన వారిగా స్థానికులు చెప్తున్నారు. అయితే కేవలం SRR కాలేజీ చెందిన వారు మాత్రమే కాకపోవచ్చు, వివిధ కాలేజీలకి వివిధ విద్యా సంస్థలకు చెందిన వారనేది స్థానికులు అనుకుంటున్నటువంటి ఇంకొక విషయం. ప్రభుత్వానికి ఆదాయం కోసం విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు లైసెన్స్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి దుకాణాలు మోయించాలంటే ఇంకెంత కఠినమైన చట్టాలు రావాలో, ఎలాంటి ప్రభుత్వాలు రావాలో మాత్రం తెలియటం లేదంటున్నారు నగర ప్రజలు. భారతదేశంలో ఉన్న 90% మంది యువత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టెస్లా కార్ భారత భూభాగంలోకి అడుగుపెట్టింది. భారత ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని బాంద్రా కుర్లా ప్రాంతంలో టెస్లా తన మొదటి షోరూంను ప్రారంభించింది. మోడల్ Y కారుని మొదటి కారుగా పరిచయం చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 526 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చునని షోరూం నిర్వాహకులు తెలిపారు. ఈ ఎలక్ట్రికల్ కారులో కేవలం 4.6 సెకండ్స్లో 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే పికప్ అమర్చబడడం జరిగింది. మొత్తానికి టెస్లా కార్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఇప్పుడు భారత ప్రజలందరికీ అందుబాటులో రావడం ద్వారా మన యువత ఎంతో ఆనందించగలిగేటువంటి అవకాశం కలిగింది. డిక్కీ అంటే దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనే సంస్థ ముఖ్యంగా దళితుల కోసం స్థాపించబడిందిగా ఆ సంస్థ యాజమాన్యం చెప్పుకుంటుంటారు. సంస్థ యాజమాన్యం, వ్యవస్థాపకులు ఈ డిక్కీని అత్యంత ఉత్తమమైన సంస్థగా తరచూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అయితే డిక్కీ తరచూ పలు వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. నిప్పులేందే పొగలేదంటారు. IFCI లిమిటెడ్ అనే ఒక ఆర్థిక సంస్థలో జరిగిన కొన్ని కోట్ల రూపాయల కుంభకోణంలో ముఖ్య సూత్రధారి అయిన శివేందర్ తోమర్కి తెర వెనుక నుంచి సహాయం చేసినట్లుగా ఈ సంస్థ ఫౌండర్ మిలింద్ కాంబ్లీ అనేక విమర్శలకు గురయ్యారు. తాజాగా తెలంగాణలో చిట్ ఫండ్ వ్యాపారం పేరుతో అనేక మోసాలకు పాల్పడ్డ ప్రదీప్ శివకుమార్ పాటిల్ అనే వ్యక్తికి డిక్కీ తెలంగాణ సభ్యుడైన పిట్ల బాలరాజు యథాశక్తి సహాయం చేశాడని, ప్రదీప్ చేసిన ప్రతి స్కామ్లో బాలరాజు పాత్ర ఉందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ప్రదీప్ పైన 2024లోనే తెలంగాణ పోలీసులు FIR నమోదు చేశారు. 2004 సంవత్సరం అక్టోబర్లో ప్రారంభించబడి 2018 నాటికి పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు 2019లో వైసీపీ ప్రభుత్వం లటకెక్కిందని ప్రతిపక్షాలు, విమర్శకులు ఊరువాడ ఏకం చేశారు. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ఏం చేసిందో ఎవరూ ప్రశ్నించలేదు. మళ్లీ ఇప్పుడు 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ఈ సంవత్సర కాలంగా ఏం చేస్తోందో పరమాత్ముడికే తెలియాలంటున్నారు విమర్శకులు. కూటమిలో భాగస్వామైన బీజేపీ తమతోనే ఉండగా కూడా ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇంకా పూర్తి చేయలేకపోవడానికి అసలు కారణాలు ఎంత వెతికినా దొరకటం లేదని పరిశీలకుల అభిప్రాయం. ఒక అధ్యాపకుడై ఉండి 5 సంవత్సరాలు మంత్రిగా చేసిన పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని మొహం చూడడానికి కూడా అసహ్యంగా ఉందని జనం అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధినేత మెప్పు పొందడానికి ఇంత దిగజారి మాట్లాడాలా అని చేదరించుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియనంత నిరాశ నిస్పృహలతో కొట్టుకుంటున్నాడని నాని గురించి ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. పేరుని నానియే కాదు, వైసీపీలో శ్రేణులందరూ కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారని, నోటికి హద్దు అదుపు లేకుండా ఎంతొస్తే అంత, ఏం తోస్తే అది మాట్లాడుతున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వైసీపీ శ్రేణులు, వైసీపీ అధినాయకత్వం ఇలాంటి విమర్శల నుంచి ఎప్పుడు తప్పించుకుంటుందో, ఎప్పుడు బుద్ధి తెచ్చుకుని ప్రవర్తిస్తుందో తెలియట్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.